వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతుడి కళను సాకారం చేసిన మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రశంసిస్తున్న ప్రజలు. జంగారెడ్డిగూడెంలో తిరుమల ఫామ్ హౌస్ ను ఔషధాల వనంగా తీర్చిదిద్దిన అరవ శ్రీనివాసమూర్తితో సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు ఒత్తిడికి గురై కామవరపుకోట మండలం రావికంపాడు హైస్కూల్ విద్యార్థి మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 2K రన్ విజయవంతం చేయాలంటున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో మాక్ రన్ లో పాల్గొన్న ప్రజలు. గోల్డ్ తనఖా, వర్తక, వ్యాపార ఉద్యోగాలకు సకాలంలో రుణాలు ఇస్తామంటున్న జంగారెడ్డిగూడెం కరూర్ వైశ్య బ్యాంకు శాఖ ప్రతినిధులు. డిపాజిట్స్ అధిక మొత్తంలో వడ్డీని పొందాలి అంటూ ప్రచారం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో 2K మాక్ రన్ నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణలతో కలిసి పరుగును ప్రారంభించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, ప్రజలు ఉత్సాహంగా భాగస్వామ్యులయ్యారు. జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అనే నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య దేశానికి అందించిన త్యాగమయ సేవలు, జాతీయ పతాకాన్ని తయారు చేయడంలో ఆయన చేసిన కృషి, శ్రమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, జాతీయ జెండాకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీన పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని 2 కిలోమీటర్ల మేర ప్రదర్శించే జాతీయ జెండా వేడుకలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాతల సహకారంతో టీ-షర్ట్స్, సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు అల్పాహారం ఏర్పాటు చేశారని, తపస్ విద్యా సంస్థలు కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ ను సమకూర్చడంపై వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, సీనియర్ నాయకులు పరిమిసత్తి పండు, మహంకాళి రామ్మోహన్ రావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి ఫణకుమార్, గుడిమెట్ల యుగంధర్, ఎంఆర్ఓ స్లేవజ్యోతి, ఎంఈఓ రాముడు, ఎస్ఏ కృష్ణప్రసాద్, మధ్య చైర్మన్ రాజాన సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్, ఇడా సూర్యచంద్ర శ్రీనివాస్, పాలపర్తి శ్రీనివాస్, ఆకుల రాకేష్, తన్నీరు రామకృష్ణ, శీలం కృష్ణంరాజు, రామాంజనేయులు, ఉప్పుతి సీతారాం, కొల్లేపర ఆనంద్ పాల్గొన్నారు. రన్ ఫర్ పింగళి వెంకయ్య 2 మాక్ రన్ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని ఆగస్టు 2వ తేదీన కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని శేషు కోరారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే 4 మండలాల నుంచి వచ్చిన ప్రజలు మన భారతదేశపు త్రివర్ణ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ 2 కిలోమీటర్ల వాక్ని మరి మేము చేయడం జరిగింది. ఇది కేవలం వాక్ కాదు, ఇది మన భారతదేశపు పట్ల ఉన్న దేశభక్తి కానివ్వండి, ప్రేమ కానివ్వండి, యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఈ రోజున ఈ టౌన్లో వాక్ చేసి, మరి ఆనాడు పింగళి వెంకయ్య గారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు బ్రిటిష్ వారు వారి యొక్క జెండాకి సలాం కొట్టమన్నప్పుడు మరి పింగళి వెంకయ్య గారు ఇన్స్పైర్ అయ్యి మనకు కూడా ఒక జెండా ఉండాలని చెప్పి అప్పుడు మొదటిగా మరి రెడ్, గ్రీన్ రంగులతోటి మరి జెండాని మహాత్మా గాంధీ గారికి చూపించడం జరిగింది. మరి గాంధీ గారు ఆలోచించి దీంట్లో వైట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని మళ్ళీ మోడిఫై చేసి ఈ రోజున రెడ్ కానీ, సాఫ్రాన్ కానీ సాక్రిఫైస్కి మరి చిహ్నంగా, వైట్ శాంతి ప్యూరిటీకి చిహ్నంగా, అలాగే గ్రీన్ మరి ప్రాస్పెరిటీకి, గ్రోత్కి, ఫర్టిలిటీకి చిహ్నంగా, అలాగే జెండాలో ఉన్న మరి చక్రం ధర్మానికి చిహ్నంగా 24 స్పోక్స్ ఏవైతున్నాయో అవి అన్నీ కూడా మరి దాంట్లో జతకలిపి ఈ రోజున ప్రపంచంలోనే మరి భారతదేశ జెండా అంటే అందరికీ అత్యంత ఇష్టమైనది. మరి దీన్ని పురస్కరించుకొని ఎంతోమంది ఈ రోజున ఈ యొక్క వాక్లో పార్టిసిపేట్ చేశారు. ఇది చూపిస్తుంది మన భారతదేశపు డెమోక్రటిక్ కంట్రీ. అలాగే మన కులాలు, మతాలు, భాషలు ఎన్ని వేరైనా కూడా మరి
ఆ జెండా కిందకి వచ్చినప్పుడు అందరం కూడా ఒకటై కలిసి మరి పనిచేస్తాము, సమైక్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్ని మరింత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ యొక్క వాక్ సంబంధించి చేసిన స్పాన్సర్స్ కానివ్వండి, పోలీస్ వారికి కానివ్వండి, మీడియా వారికి అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటిది అందరూ కూడా వచ్చి మరి దేశభక్తిని చాటుకోవడం అనేది నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో నేను చాలా ఆనర్గా ఫీల్ అవుతున్నాను. మరి సండే రోజున జెండా తోటి మరి ఒక కైండ్ ఆఫ్ షో కూడా మరి ఇక్కడ చేయబోతున్నాము. దీనికి సంబంధించి మరి పెద్ద పెద్ద కూడా రాబోతున్నారు. మీ అందరూ వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. రూపకర్త పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు 4 కిలోమీటర్ల ట్రైల్ వాక్ రన్ను చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, 4 మండలాల నుంచి వచ్చిన ప్రజలకి, అలాగే అధికారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా మన విజయవాడలో జిల్లాలో, కృష్ణా జిల్లాలో పింగళి వెంకయ్య గారు జన్మించటం, ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసి మరి ప్రపంచంలోనే మన జెండా అంటే దీనికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇండియాలో ఈ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు మన పక్కనున్న అమరావతిలోనే జన్మించి దీన్ని చేశారంటే అది మనకు ఎంతో గర్వకారణం. దీనికి రేపు 2వ తారీఖున 9 గంటలకి మరి ప్రత్యేకంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండాతోటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని దీన్ని అంతా కూడా వెంకయ్య గారికి జోహార్లు అర్పించి దేశంలోనే ఎక్కడికి వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జెండాయే స్పెషల్గా కనపడద్దు మిగిలిన జెండాలంతకంటే. అలాంటి జెండాని రూపకర్త చేసిన పింగళి వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జగద్గురు గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అమ్మవారికి ఆషాఢసారాన్ని సమర్పించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వివిధ రకాల పండ్లు, తీపి పదార్థాలతో పాటు అమ్మవారికి రవిక, గాజులు, పసుపు, కుంకుమ అందజేస్తారు. 1959-60వ సంవత్సరం మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించగా నూతనంగా 2011 మార్చి 16వ తేదీన నూతన ఆలయం ఏర్పడిందని తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పండుగ రోజుల్లో ప్రసిద్ధి చెందిన తిథుల ప్రకారం ఈ ఆలయంలో పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉపాలయాలుగా మహాగణపతి, ఈశ్వరీదేవి, శ్రీ విశ్వకర్మ భగవాన్, కంచి కామాక్షిదేవి, ఏకాంబరేశ్వర స్వామి, సిద్ధయ్య స్వాములు ఉన్నారు. డోలు, సన్నాయి, మేళ తాళాల నడుమ అమ్మవారికి గత ఏడాది ఆషాఢసారి సమర్పించడం జరిగిందని, 2వ సంవత్సరంలో భాగంగా బుధవారం అమ్మవారికి సారిని సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అడ్వకేట్ భారతి సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేను అడ్వకేట్ గా చేస్తున్నాను. విశ్వబ్రాహ్మణ మహిళా సంఘానికి నేను అడ్మిన్ గా ఉన్నానండి. అయితే ఈ రోజున బైనేరు వద్ద వేంచేసి ఉన్నటువంటి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో ఉపాలయంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర సహిత శ్రీ కంచి కామాక్షి అమ్మవారికి మేము ఈ రోజున విశ్వబ్రాహ్మణ ఆడపడుచులు అందరము కూడా అమ్మవారికి సారె తీసుకొచ్చామండి. పూలు, పండ్లు, చీర, సారె, అలాగే పసుపు, కుంకుమ, వక్కలు, ఒకటేమిటి 58 రకాల స్వీట్లు తీసుకొని అమ్మవారికి సారె పంచడానికి అని చెప్పేసి మేము వచ్చామండి. ఇది ప్రతి సంవత్సరం అంటే పోయినసారి బిగిన్ చేశాము. ఈ సంవత్సరం కూడా ఇలా దిగ్విజయంగా జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దీనికి కూడా మాకు ఆలయ కమిటీ కూడా మంచి సహాయం చేశారండి. మేము పలానా అప్పుడు అని చెప్తే చక్కగా వాళ్ళు ముహూర్తం పెట్టి వాళ్ళు ఆషాఢ పౌర్ణమి నాడు మీరు తీసుకురండి అమ్మా మంచిదని చెప్పారు. మేమందరం కూడా తరలి వచ్చామండి అమ్మవారిని సేవించుకునేందుకు. అలాగే మా కులవృత్తులైనటువంటి స్వర్ణకారులు కానీ, వడ్రంగి పనివారు కానీ, కంచెర కానీ, కమ్మర కానీ వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీళ్లే కాకుండా ఉద్యోగులు, పిల్లలు, పెద్దలు అందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుతూ మేము ఈ సారి సమర్పణకి తరలి వచ్చామండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఏకాంబరేశ్వర సహిత కంచి కామాక్షి అమ్మవారికి. ప్రజల వద్దకే పాలన, సదుపాయం, బ్యాంక్ సేవలు అంటూ జంగారెడ్డిగూడెం కరూర్ వైశ్య బ్యాంక్ సిబ్బంది మేళా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా స్తూపం వద్ద నిర్వహించిన మేళాకు విశేష స్పందన రావడంపై బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సిటీ న్యూస్ తో ఆనందం పంచుకున్నారు. వ్యవసాయం, వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీకి అతి తక్కువ సమయంలో గ్రాముకు అత్యధిక రుణం ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ చేసే డిపాజిట్స్ పై 400 రోజులకు గాను
7.70% వడ్డీ, ఇతరులకు 7.20% వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నార్మల్ వారికి కూడా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిపాజిట్ పైన మా వద్ద లాకర్ సదుపాయం కూడా కలదు. సీనియర్ సిటిజన్కి హైయెస్ట్ 7.7 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇతరులకు 7.2 వరకు మేము ఇవ్వడం జరుగుతుంది. మా వద్ద కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ సదుపాయం కూడా కలదు. గత 35 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం బ్రాంచ్ నందు ఈ కస్టమర్లకు, మా శ్రేయోభిలాషులకు ఇటువంటి సదుపాయం చేయడం జరుగుతుంది. ఈ స్తూపం వద్ద ఈరోజు ఈవెంట్ వేయడం జరిగింది. కరూర్ వైశ్య బ్యాంకు జేపీ సెంటర్ నందు మా వద్ద లాకర్ సదుపాయం కూడా కలదు. భక్తులకి మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా మేము స్తూపం నందు వాటర్ ప్యాకెట్ సప్లై చేశాము. దాంతోపాటు మా బ్యాంక్ నందు అత్యధిక వడ్డీ రేటు సీనియర్ సిటిజన్కి 7.7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నార్మల్ ఆర్డినరీ సిటిజన్స్కి వచ్చేసి 7.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లాగా సదుపాయం కలదు. బంగారం రుణం కూడా మనకి 25 లక్షల దాకా లోన్ మనము స్పాట్లో చేయగలము. అకౌంట్ లేకపోయినా సరే ఎమ్మటనే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి బ్యాంక్ లోన్ చేయగలము మేము. ఇంకా లాగా సదుపాయం కూడా ఉంది మా దగ్గర. గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గురు పౌర్ణమి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు వేంచేసి ఉన్న సాయిబాబా స్తూపం భక్త సంద్రమైంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సాయిబాబా స్తూపం భక్త సంద్రమైంది. పలువురు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామంతో ప్రదక్షిణలు చేశారు. మరికొంతమంది సాయిబాబా వారి సత్యవ్రతాలలో పాల్గొన్నారు. సాయినాథునికి వేకువజాము నుంచే పలు కైంకర్యాలు జరిపారు. వేకువజాము నుంచే షిరిడి సాయిబాబాకి కాకడ హారతి, సుప్రభాతం, అభిషేకం, ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు, సాయి వెంకటరత్నం స్తూపం స్తోత్రం పఠనం, బాబావారి నిత్య ప్రార్థన పఠనం, మధ్యాహ్నం హారతి వంటి పూజలు చేశారు. షిరిడి సాయిబాబా వారిని భారీగా ఊరేగింపు చేశారు. సాయి సేవకులు ఎం నాగభూషారాణి, యు రాఘాలు సత్సంగం నిర్వహించారు. అదేవిధంగా ధూప్ హారతి, సేజ్ హారతి, పవలింపు సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన షిరిడి సాయిబాబాకి కాకడ హారతి, మంగళ హారతితో కార్యక్రమం ముగింపు ఉంటుందని అన్నారు. భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేశారు. పలువురు సాయిబాబా స్తూపం దుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా సాయి సేవక్ నారాయణ మాస్టర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇక్కడ 100 అడుగుల సాయికోటి మహాస్తూపం ఉందండి. పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు నేతృత్వంలో ఇది నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ స్తూపంలో బుక్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈరోజు గురు పౌర్ణిమ, గురువుని ప్రతి ఒక్కరు పూజించవలసిన రోజు మాట. అంటే సంవత్సరం అంతా పూజించింది ఒక ఎత్తు, గురు పౌర్ణమి రోజు పూజించింది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్తూపం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సత్యవ్రతాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు భోజన కార్యక్రమాలు కూడా, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. గురు పౌర్ణిమ అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ స్తూపాన్ని ఓపెన్ చేసి అందులో భక్తుల చేతుల మీదుగా 5 కోట్ల నామాలు వేయించడం జరుగుతుంది. అలాగే భారీ అన్న సమారాధన ఉంటుంది. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ ఎక్కువ మంది బాబా భక్తులు వచ్చి చక్కగా ఇక్కడ పల్లకి ఉత్సవంలోను, అన్నదాన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ప్రతి గురువారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ చక్కగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి పూజ్య గురుదేవుల ఆశీస్సులు పొందుతున్నారు. చాలా అనుభవాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కువ మందికి పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవడం, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల సంఖ్య నానాటికి పెరిగి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ సాయికోటి మహాస్తూప ప్రాంగణం అభివృద్ధి చెందుతుంది. భక్తులు కోరికలు తీర్చే షిరిడి సాయిబాబా వారు ఇక్కడ ప్రతి భక్తుడి కోరిక ఆయన తీరుతున్నాడు. భక్తుల అనుభవాలు అవి. చక్కగా మీరందరూ మిగిలిన వాళ్ళు కూడా ఈ స్తూపాన్ని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. సాయిరామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఉదంతం. ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక తమ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత తల్లిదండ్రుల వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వెంకట దంపతుల రెండో కుమారుడైన 16 ఏళ్ల బాలుడు కామవరపుకోట మండలం రావికంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన బాలుడి హెయిర్ స్టైల్ బాగోలేదు అనే కారణంతో ఉపాధ్యాయులు అతన్ని మందలించారు. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన అతడి బ్యాగ్ లో తీసుకురాకూడదని వస్తువులు ఉన్నాయని తోటి విద్యార్థి ఫిర్యాదు చేయడంతో అందరి ఎదురుగా ఉపాధ్యాయులు తనిఖీలు చేపట్టారని, అయితే బ్యాగ్ లో ఎలాంటి నిషేధిత వస్తువులు లభించినప్పటికీ విద్యార్థికి టీసీ ఇచ్చి స్కూల్ నుండి పంపివేస్తామని ఉపాధ్యాయులు బెదిరించినట్లు బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చివరి బెంచ్ పై కూర్చోబెడుతున్నారని చెబుతున్నారు.
అవమానం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక అదే రోజు సదరు బాలుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు అతని అమ్మమ్మ ఊరిలో అంత్యక్రియల కార్యక్రమాలు ముగిశారు. ఈ ఘటనపై మృతుడి తల్లి బాధ్యులైన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు తాజాగా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఆరోపణలు ఎంతవరకు సమంజసం అనేది పోలీసులు విచారణలో తేలనుంది. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో కోరారు. జంగారెడ్డి రాజుల కాలనీలో నివసిస్తున్నానండి. నాకు 2 కుమారులండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అండి. పెద్ద కుమారుడి పేరు మహేంద్ర నాయక్ అండి. చిన్న కుమారుడి పేరు బాలసాయి సుబ్రహ్మణ్యాన్ని రావుకుంపాడు హై స్కూల్లో జాయిన్ చేసామండి. మేము కులానికి ఎస్టీ లంబాడి అండి. అయితే మా బాబుని కుమారుని జాయిన్ చేసిన మొదటి నుంచి ఆ స్కూల్లో కుల వివక్ష చూపించి మా కుమారుని వెనక బెంచీలో కూర్చోవటం, నీకు ఏ స్టైల్ ఏంట్రా అని చెప్పి కొట్టడం, నీకు వెనక బెంచీలో కూర్చొని ఎవరిని పిల్లల్ని మాట్లాడనివ్వకుండా ఉంచడం, కుల వివక్ష బాగా చూపించారండి. అంతేకాకుండా హెచ్ఎం గారు ఎన్నోసార్లు నా బిడ్డని కొట్టడం జరిగిందండి. నా బిడ్డ క్లాస్ రూమ్లో ఉండగా కండమ్స్ ఉన్నాయని తోటి విద్యార్థులు కంప్లైంట్ చేస్తే వెళ్ళి అది క్లాస్ అందరి ముందు బహిరంగంగా చెక్ చేయడంతో క్లాస్ టీచర్స్ 2 వచ్చి చెక్ చేయడంతో మనస్తాపానికి బాగా గురయ్యానండి. ఈ సంబంధించిన విషయం నాకు తెలియపరచలేదండి. ఏ విషయం మాకు తెలియదండి. ఫోన్ చేశారండి. ఆ రోజు 24వ తారీఖు చనిపోయిన రాత్రి సమయంలో చనిపోయాడండి. ఆ రోజు మధ్యాహ్నం నాకు 1:30కు ఫోన్ చేశారు కానీ హోంవర్క్ చేయట్లేదు, అడిగి మీరు చెప్పండి అని చెప్తే ఓకే అలాగేనమ్మా డైరీ పెడతామని చెప్పామండి. అంతే తప్ప నుంచి ఇలా జరిగిన విషయాలు మాకు ఏమి గొడవైన సంగతి కండమ్స్ ఉన్నాయి. మీ బాబుని బహిరంగంగా క్లాస్ రూమ్లో అందరి ముందు జేబులో వెతికాము, హెచ్ఎం గారు రూమ్కి తీసుకెళ్ళాము, స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళాము, ఎంక్వైరీ చేసాము. సుమారు 2 గంటల పాటు నా కొడుకుని హింసించారన్న విషయం నాకు చెప్పలేదండి. నా కొడుకు నాకు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నానండి. నీ బూట్లు ఏంట్రా, నీ హెయిర్ స్టైల్ ఏంట్రా అని చెప్పి వివక్షతో ఎప్పుడు చూసినా నువ్వు కారులో వస్తావేంట్రా, మేమేమో బండ్ల మీద వస్తుంటే నువ్వు కారులో వస్తావా అని చెప్పేసి నా కొడుకుని ఎన్నో మాటలు అనడం జరిగిందండి. హెయిర్ స్టైల్ గురించి హుక్కుం జారీ చేశారండి. గుండు చేయించుకుంటేనే స్కూల్లోకి రావాలి, లేకపోతే లేదని అన్నారండి. నా కొడుకు కుమారుని జాయిన్ చేసి 28 రోజులు దాదాపు అవ్వస్తుందండి. అందులో నేను 10 రోజుల క్రితం టీసీ ఇవ్వడం జరిగిందండి. టీసీసీసీ ఇవ్వడం జరిగిందండి. టీసీసీసీ ఇచ్చిన మరుక్షణం నుంచి ఇంకా టార్చర్ ఎక్కువైందండి. వాళ్ళంతా ఎంతో పొద్దాకా ఫోన్ చేసి మీ అబ్బాయి అది లేదు, మీ అబ్బాయి ఇది లేదు అని కంప్లైంట్ చెప్పడం కానీ ఏ ఒక్క విషయం పైన కానీ నాకు సమాచారం సరిగ్గా పూర్తిగా ఇవ్వలేదండి. కొంచెం చెప్పి వదిలేశారు తప్ప నుంచి అక్కడ జరిగిన సమాచారం నాకు చెప్పలేదండి. నాకు ఎంతో బాధపడుతున్నానండి. నా కుమారుడు మృతి పట్ల మా కుటుంబం ఎంతో విచారంగా ఉందండి. నా కుమారునికి ఆత్మకు వాడి చావుకి కారణాలైన ఉపాధ్యాయులందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. మాకు న్యాయం చేయాలండి. వెంటనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా జీవితాల్లో జరిగిన ఈ ఇబ్బంది ఇంకో జీవితాల్లో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోమని ఆ స్కూల్ యాజమాన్యాన్ని తత్పరమే కఠినమైన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నానండి. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వెంకయ్య స్వామి వారి బాలకుటీరం నందు ఓం నారాయణ ఆది నారాయణ ఏకపారాయణం చేపట్టారు. స్లాబ్ వరకు నూతన ఆశ్రమ నిర్మాణం జరిగినట్లు ఆలయ నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి తెలిపారు. నూతన ఆలయం ఆశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. భక్తులు దాతలు నూతన ఆశ్రమ నిర్మాణానికి హితోధికంగా విరాళాల రూపంలో సహకరించాలని ఆశ్రమ పిఆర్ఓ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం కోరారు. విరాళాలు ఇచ్చే దాతల పేర్లు ఆశ్రమంలో రాయబడతాయని చిన్ని భాస్కర్ గుప్తా తెలియజేశారు. ప్రతిరోజు నిత్య పూజలు, శనివారం ధుని, అన్నప్రసాద వితరణ యథావిధిగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే బాబావారికి సుప్రభాత సేవ మొదలు అభిషేకాలు, అర్చన, అష్టోత్తరం, సాయి సత్య వ్రతాలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో సాయినాథుని అలంకరించారు. సాయిబాబా సంకీర్తనలు ఆలపించారు. నోట్లతో సాయిబాబా గర్భగుడిని అలంకరించారు. బాబావారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. కోయిలగూడ మండలం బైనగూడెకు చెందిన నాటకశాల వెంకటరాజు సహాయంతో అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సాయి జై జై సాయి. మన జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ బావల్లో వేయించేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముందు బాబావారి గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి తెల్లవారుజామున 4:30 కాకడ హారతి అనంతరం అభిషేకాల కార్యక్రమం జరిగాయి. అలాగే బాబావారికి విశేష అలంకరణ కూడా జరిగింది. శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా అయ్యింది. మధ్యాహ్నం హారతి 12 గంటల హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన వారు బైనగూడెం వాస్తవ్యులు నాటకశాల వెంకటరాజు గారు, వారి సతీమణి సత్యవతి దంపతుల యొక్క అన్నప్రసాద వితరణకు సహకరిస్తున్నారు. అలాగే మధ్యాహ్నంతో హారతి అనంతరం అన్నప్రసాద వితరణ అనంతరం భజన కార్యక్రమం 4 గంటల నుంచి లలిత విష్ణు సహస్ర పారాయణ, 6:30 నుంచి సాయం సంధ్య హారతి అయిన వెంటనే గుడి ఆవరణలో పల్లెకూచ కార్యక్రమం, అలాగే సప్తహారతులు, సహస్ర దీపాలంకరణ, బాబావారికి గురు పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 9:30 సేజ హారతితో ఈరోజు కార్యక్రమాలు ముగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి తీర్థప్రసాదం స్వీకరించి అలాగే అన్నప్రసాదం కూడా స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందడం తెలియజేస్తున్నాం. వచ్చే నెల 6వ తారీఖు నుంచి గురువారం నుంచి యథావిధిగా ప్రతి గురువారం అన్నప్రసాదం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీరు సహకరించి బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందడం తెలియజేస్తున్నాం. జై సాయిరావు. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామికి విశేష అభిషేకాలు చేసినట్టు తెలిపారు. 1992వ సంవత్సరంలో పట్టణంలో ఏర్పడిన మొట్టమొదటి సాయిబాబా ఆలయం కావడం సుబ్బంపేట సాయిబాబా మందిరం ప్రత్యేకత అని భక్తులు తెలియజేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా సాయిబాబాకు పర్వదినాలలో సైతం పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కనే సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ కార్యాలయం రహదారి నందు వేంచేసి ఉన్న సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పూజలు నిర్వహించారు. సాయి సత్య వ్రతాలను సాయి సేవకుల ఆధ్వర్యంలో జరిపారు. సాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించారు.
శాస్త్రోక్తంగా వ్యాస పౌర్ణమి గురించి వివరించారు. సంపాదించిన ధనంలో ఎంతో కొంత సమాజ సేవకు, పేదలకు వెచ్చించాలని భక్తులకు బోధించారు. సాయి చూపిన శ్రద్ధ సబూరితో మెలగాలని అన్నారు. తోటి వారి పట్ల కరుణతో ఉండాలని తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఈ జన్మలో పూర్తి కాకపోతే మళ్ళీ జన్మలో అయినా ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అది తీసేయడానికి భగవంతుడు కూడా చేసే అవకాశం లేదన్నమాట. అందుకని ఖచ్చితంగా మనం ప్రతిదీ తెలుసుకుని మనం ఏ పని చేసినా మంచిగా ఆలోచించి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పర్వాలేదు మనకి ఏమవుతుంది అని అనుకుంటాం, అది తర్వాత వారిలాగా తయారవుతుంది. తయారై 12-13 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా తిరిగి అనుభవించవలసిందే. అది తీయడానికి అసలు ఏమీ ఛాన్స్ లేదు. కాకపోతే బాబావారు నమ్ముకొని బాబావారు పూజలు చేసుకుంటూ మంచి పనులు చేస్తూ చక్కగా నామధర్మం చేస్తూ ఉంటే కొంతలో కొంత ఆ ఫలితం తగ్గడానికి, ఆ బాబు ఫలితం తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. జంగారెడ్డిగూడ మండలం గురువైగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాధ్యమైన శ్రీ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు చేశారు. అర్చక స్వాముల ఆధ్వర్యంలో స్వామివారికి మండపారాధన, పుణ్యహవచనం, పంచామృత అభిషేకాలు, అర్చన, దత్తహోమం, నీరాజన మంత్ర పుష్పాలు నిర్వహించారు. ఆలయ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ డెవలప్మెంట్ చైర్మన్ చామర్తి శ్రీరాములు దంపతులు, బాకి శ్రీనివాసరెడ్డి దంపతులు, అబ్బిన దత్తాత్రేయ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను గాని, ఆలయ సిబ్బందిని గాని చరవాణి నెంబర్ 6305982909 ను సంప్రదించాలని తెలియజేస్తారు. విభిన్న ప్రతిభావంతుడి కళను నిజం చేశారు ఆ పోలీస్ కమిషనర్. పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని నిజం చేశారు సిపి సుమతి. మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్ ను తన కుర్చీపై కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించారు. విభిన్న ప్రతిభావంతుడి కళను తీర్చిన సిపి సుమతికి ప్రశంసలు అందుకుంటున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాల అమ్మవారి దివ్య సన్నిధిలో గురు పౌర్ణమి పురస్కరించుకుని 90వ చండీ హోమం మంగళవారం ప్రదోష వేళలో వైభవంగా నిర్వహించారు. శ్రీ మధ్య ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికిన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ, శ్రీ నూకాంబిక సేవ మహిళా బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి, ప్రముఖ సిద్ధాంతి ఎమ్మెల్యే శశికుమార్ శర్మ మాట్లాడుతూ అన్ని మాసాలలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆషాఢ పౌర్ణమి మరింత విశిష్టమైనదని, గురు పౌర్ణమిగా చెప్పబడే ఈ పౌర్ణమి రోజున చేసిన సేవా కార్యక్రమాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని, భగవంతుని అనుగ్రహంతో పాటు గురుదేవుల అనుగ్రహం కూడా లభించి పూర్ణ ఫలితాన్ని పొందే సమయమని అన్నారు. చండీ హోమ పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి విశేష కర్పూర హారతితో కూడిన ఏకాదశ హారతులు అర్పించారు. ఈ సందర్భంగా కోలాట భజన కార్యక్రమాలు, లలిత సహస్రనామ పారాయణాలు, అమృత తుల్య పాయస నివేదన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొరస నాగేశ్వరరావు, రాధా దంపతులు, కోలా హరిప్రసన్న చైతన్య దంపతులు, మారుసటి జయశ్రీ రవికిరణ్ దంపతులు, పామర్తి పద్మావతి, కొప్పుల శివలక్ష్మి, దండపత్రుల నాగపద్మావతి, వైట్ల ప్రశాంత్ కుమార్, పడగల ఆదిత్య సాయి ఉభయదారులుగా వ్యవహరించారు. వారికి ఆలయ కమిటీ తరఫున అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేస్తారు. వేదాశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశామని ఆలయ మేనేజర్ రాంబాబు తెలియజేశారు. అమ్మవారికి చేసేటువంటి విశేష హోమాల్లో అత్యంత చాలా శక్తివంతమైనటువంటి హోమం ఏదైనా ఉంటే చండీ హోమం చెప్తాం. అటువంటి చండీ హోమాన్ని నిర్విరామంగా 90వ చండీ హోమాన్ని ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిర్వహించుకోగలగడం అనేది అమ్మ మనకి ప్రసాదించినటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ, ఆషాఢ పౌర్ణమి అంటేనే గురు పౌర్ణమి అంటారు. దాన్ని గురువు యొక్క బలం కూడా మనకి చేదోడు బాధలుగా ఉన్నటువంటి సమయం. అందులో 90వ చండీ హోమం
దీన్ని నవమం అంటాం, అంకె పరంగా మనం చూస్తే. అటువంటి విశేషమైనటువంటి రోజున వైభవంగా 90వ చండీ హోమం నిర్వహించుకోవడం, అనేక మంది భక్తులు కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి సేవలో తరించేటువంటి భాగ్యం కలగడం ఒక ఎత్తైతే, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అమ్మవారిని శక్తి సంభూతంగా తయారు చేయడం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు అమ్మవారిని శక్తి సంబుద్ధులుగా చేస్తే అమ్మవారి అనుగ్రహ రూపంలో మనకి అమ్మ యొక్క ఆ దైవత్వం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి తరించిన అనేక విశేష కార్యక్రమాలు. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా దివ్య హారతులు, అలాగే చండీ హోమం జరిగిన తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి హారతులు, వారితో పాటు ప్రతి సోమవారం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిత్యం జరిగేటువంటి గొప్ప క్షేత్రంగా నూకాలమ్మ ఆలయాన్ని మనం చెప్పుకుని తీరాలి. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే వేలాది మంది భక్తులు కార్యక్రమాలు ఇచ్చేస్తున్నారు. మన ప్రాంతంలో ఈ అమ్మవారు మన అదృష్టంగా భావిస్తూ సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని అమ్మవారి సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి మీరు చేసేటువంటి మీ వృత్తి వ్యాపార వాణిజ్య వ్యవసాయ ఉద్యోగాల రంగాల్లో అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతటి సర్వజనులు సుఖంగా మంచి జీవితాలు పొందాలనే సదుద్దేశంతో లోక కళ్యాణాన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ బృందం అంతా కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు పొందాలని ప్రార్థిస్తూ సర్వేజనం సిద్ధం. ఆయన మొక్కల ప్రేమికుడు, అందులోనూ ఔషధాలను అందించే మొక్కలను పెంచడంలో ఆయనే సాటి. ప్రస్తుతం అందరి చూపు తిరుమల ఫామ్ హౌస్ పై పడుతోంది. ఔషధ మొక్కలకు నిలయంగా మారింది. చిన్ననాటి నుంచి మొక్కల పెంపకంపై మక్కువ కలిగిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అరవా శ్రీనివాసమూర్తి తన తనయ సాహితీని అగ్రికల్చర్ MSc పూర్తి చేయించారు. దీంతో ఔషధ మొక్కల సాగుపై శ్రీనివాసమూర్తి ఆసక్తి కనబరిచారు. ఇంటిపై ఆవరణనే మొక్కల పెంపకానికి ఎంచుకున్నారు. కొన్నేళ్ల పాటు ఔషధ మొక్కల ఫలాలను పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. తన ఔషధ మొక్కలను విరివిగా పెంచి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం వెనుకాల తిరుమల ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేశారు. ఆ ఫామ్ హౌస్ చుట్టూ వివిధ రోగాలను నివృత్తి చేసే ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు అరవా శ్రీనివాసమూర్తి. క్యాన్సర్ నుంచి అల్సర్ కు విరుడుగా ఔషధ ఫలాలను అందిస్తున్నారు. చిన్నపాటి ఔషధ నిలయంగా తిరుమల ఫామ్ హౌస్ అందరినీ ఆకర్షిస్తోంది. అరవా శ్రీనివాసమూర్తితో సిటీ న్యూస్ ముఖాముఖి మీకోసం. ప్రేక్షకులకు స్వాగతం. సృష్టిలో ఎన్నో వింతలు, ప్రత్యేకించి మొక్కలు మనకు చేసేటువంటి మేలు మనకు తెలుసు. అయితే ఆ మొక్కల్లో ఎన్నో రకాల జాతులు మనకి ఎంతో వైద్యానికి పనికొచ్చేవి కానివ్వండి, మంచి ఫలాల రూపంలో మన ఆరోగ్యాన్ని చేకూర్చేవి అనేక రకాల మొక్కలు సృష్టిలో ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారి మనం ఎప్పుడు వినని చూడని అనేక రకాల ఫ్రూట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి, సాధారణంగా కొన్ని పండ్ల మొక్కలు పెరగాలి అని అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ అటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తూ ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎక్కడెక్కడో పండేటువంటి అనేక పూల మొక్కలు కానివ్వండి, ప్రత్యేకించి పండ్ల మొక్కలు తీసుకొచ్చి పెంచుతున్నటువంటి ఒక ఔత్సాహిక మొక్కల ప్రేమికుడిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. నేను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి మూర్తి గారు మన ముందున్నారు. వారి ఫామ్ హౌస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఫామ్ హౌస్లో దాదాపుగా ఇక్కడ పెరిగేటువంటి మొక్కలన్నిటి గురించి వారిని అడిగి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎంత వింతగా ఉంది అని అంటే, ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకుంటూ ఆ మొక్క నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ ఎటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి, ఎంతంత పెద్ద వాళ్ళు ఈ పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ వారితో పంచుకుందాం. మూర్తి గారు నమస్కారం అండి. సార్, మీకు ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉన్నప్పటికీ చాలా రకాల మొక్కలు వేశారు ఇక్కడ. ఈ మొక్కలు కూడా మేము ఎక్కడ దాదాపుగా చూసినటువంటి మొక్కలు కాదు, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి జాతులన్నీ. మీకు అసలు ఈ మొక్కల మీద ఆసక్తి ఎలా కలిగిందంటారు? మొక్కలంటే నేను మా బిల్డింగ్ పైన కూడా గతంలో వేసానండి. అవి గతంలో ఛానల్ న్యూస్లో వచ్చిందండి. అవి ఏమో పెద్దవి అయిపోవడం మీద సరిగ్గా దాని ఫలసాయం పొందలేకపోయాడు మేము. అది డాబా పైన కాబట్టి ఏదైనా కొంచెం ఉండి మనం చేద్దామంటే ఇక్కడ సైట్ కొని దీన్ని ఇక్కడ మొక్కలు ఆ మొక్కల మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ చేశానండి మొక్కలు. అసలు మీకు ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంట? మొక్కలంటే మా పాప అగ్రికల్చర్ MSc చేసింది సార్. ఆవిడ ఏదైనా మొక్క ఉంటే నాకు చెప్పేదండి. సోదాగా మాది వ్యవసాయ కుటుంబం, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండండి వీటితో. ఆవిడ ఏమన్నా ఒక మొక్క ఎక్కడన్నా ఆన్లైన్లో చెప్పింది అనుకోండి, అది ఎక్కడుందో గ్యాదర్ చేసుకునండి ఆ మొక్క తెచ్చుకుని వేసుకోవడం నా హాబీ అండి. అంటే మీరు ఈ మొక్కలు ఎక్కడెక్కడి నుంచి సేకరించారు? కొన్ని కేరళ నుంచి తెప్పించాను సార్, కొన్ని ఏమో కడుపులంక అండి, కొన్ని ఏమో కలకత్తా నుంచి తెప్పించానండి, కొన్ని ఏమో మన తమిళనాడు నుంచి కొని తెప్పించానండి. ఒక ఆర్డర్ పెట్టుకుని కొన్ని తెచ్చుకుంటానండి. ఎక్కువ మొత్తం కడుపులంక నుంచి తెచ్చాను సార్. పూర్వకాల గారు, మీరు ఒక చిన్న గెస్ట్ హౌస్ ఒకటి ఫామ్ హౌస్
హౌస్ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. దాంతో పాటు మీరు ఇక్కడ తీసుకొచ్చి పెంచుతున్నటువంటి మొక్కలు మీ శ్రద్ధ చూస్తే చాలా వండర్ ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడున్నాను, అసలు జంగారెడ్డిగూడలో ఉన్నానా లేదా ఎక్కడన్నా కొత్త ప్లేస్ లో ఉన్నానో అర్థం కావట్లేదు నాకు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొక్కల్లో ఎంత ఔషధీ గుణాలు ఉన్నాయి అనేది మీరు చెప్తుంటే ఒక్కోటి మీరు ఎంత శ్రద్ధ పెట్టి కేరళ నుంచి కలకటా నుంచి ఇలా ఒక్కొక్క చోట నుంచి తీసుకొచ్చి దాన్ని మన శీతోష్ణ స్థితికి అలవాటు చేసి ఈ మొక్కలు ఇవన్నీ పెంచడం ఒక ఎత్తు అయితే మిగిలిన వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మిమ్మల్ని చూసి ఎవరైనా నాకు ఈ మొక్కలు పెంచాలని అంటే మీ సజెషన్స్ కానీ లేదా మొక్కలు తెప్పించి ఇవ్వడం కానీ ఇక్కడ మీరు ఇచ్చేది కానీ? ఖచ్చితంగా చేస్తానండి. ఇదివరకు కూడా నేను గ్యాక్ ఫ్రూట్ మొక్కలు చాలా మందికి ఇచ్చానండి. కాకపోతే ఏంటంటే గ్యాక్ ఫ్రూట్ లో ఉన్న మైనస్ ఏంటంటే రాసి పాలినేషన్ చేయాలండి. రెండు వేసి వదిలేస్తారండి. ఆ పువ్వు పూసిన వెంటనే ఒక గంటన్నరలో పాలినేషన్ చేయాలండి. ఆ పాలినేషన్ చేయకపోతే అది కాయదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే మొక్క కాయట్లేదు మనకు అనుకుంటారు. ఇప్పుడు నేను చాలా మంది నాకు అదే కంప్లైంట్ అండి, కాయట్లేదని మూర్తి మీకు ఏం అన్ని కాసింది అంటారండి. అది మనం పొద్దున్నే 7-8 పైకి వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఇంటికాడ కింద ఉన్నాను, 8 చూసాను మెయిల్ పువ్వు చూసుకుని ఆ ఫిమేల్ పువ్వు క్రాసింగ్ చేస్తే ఫ్రూట్ సెట్ అయిపోద్దండి మీరు. ఆ సెట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయవసరం లేదండి దానికి. ఆ సెట్ అయ్యే వరకు ఆ పాలినేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఇది ఒకసారి కాస్తే కాయదండి, 364 రోజులు కాస్తూనే ఉంటుందండి ఆ మొక్క. మీకు ఒక ఫ్రూట్ వారం 15 రోజుల దాకా వస్తుంది మనకి. అది 15 రోజులు చూస్తాక వచ్చండి ఒక ఫ్రూట్ తో. ఆ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మూర్తి గారు సజెషన్స్ ఇస్తారు మనందరికీ కూడా. ఇక్కడ చూసినటువంటి ఫ్రూట్స్ మనం సాధారణంగా బయట చాలా రకాలు చూస్తుంటాం, కానీ ప్రతిదీ మెడికేటెడ్ వాల్యూ, కొత్తదనం ఇవన్నీ. ఎస్పెషల్లీ ఇందాక ఒక మాట చెప్పారు, కేరళ నుంచి తెప్పించామని ఒక ఉసిరి, బిళంబి ఉసిరి. చింతపండు వాడకుండా, సాధారణంగా ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు చింతపండు వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయి, వాటి బదులు కేరళలో ఈ ఉసిరిని వాడతారని చెప్తూ ఆ ఉసిరి మొక్క కూడా చూపించి ఇక్కడ కాయలు కాసేటువంటి స్థితిలో ఉంది. అది కూడా అవన్నీ వస్తే ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయా, ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయా, ప్రకృతిలో ఇంత వైద్యం ఉందా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా వీటన్నిటినీ తీసుకొచ్చి ఒక చక్కటి ఫామ్ హౌస్ అన్నట్టు మీరు ఒక మంచి ఫామ్ హౌస్ కట్టారు ఇక్కడ. నేను ఎందుకు కట్టానంటే ఇక్కడ ఏటాకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటికి వచ్చి చూడాలంటే ఎవరు చూడరండి. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ మాకు సర్కిల్ ఎక్కువ అండి. ఎవరో ఒకళ్ళు నేను ఫామ్ హౌస్ కడితే వచ్చి చూసి ఎవరో ఒకళ్ళు ఇంట్రెస్ట్ తో చేసుకుంటారని ఉద్దేశంతో ఇక్కడ మొక్కలు వేసానండి నేను. సార్ ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది, లోపల కూడా వెళ్ళి చూసి వచ్చాను నేను. ఎప్పుడన్నా కావాలంటే ఎవరికైనా రెంట్కి కట్టానండి. వచ్చిన వాళ్ళు చూసి దీని మీద కొంచెం శ్రద్ధ పెడతా. ఇప్పుడు నా దగ్గర రోజు ఒక 5-6 వస్తున్నారండి పొలం ఉన్న వాళ్ళు. మూర్తి అన్న మేము చేయలేకపోతున్నాం అంటే మొక్కల పోనీ నేను తెప్పింతాను మీరు వేసుకోండి అంటే నిన్న కూడా ఎవరో శ్రీనివాసపురం నుంచి వచ్చి చూసేళ్ళారు. అలా చూసాను కొద్దిగా ఎవరో 4 మొక్కలు వేసుకుంటారని ఉద్దేశంతో ఇక్కడ మొక్కలు ఎక్కువ కట్టాను. లేకపోతే ఇదంతా కమర్షియల్ గా అద్దెలకి ఎత్తగా కడదాం అనుకున్నాను. నాకేంటంటే ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్ తో నేను ఇలా వేసి 10 మందికి వేసుకుంటారని ఉద్దేశంతో చేశానండి ఇదంతా. ఎస్పెషల్లీ ఈ ఫామ్ హౌస్ లోకి మనం వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొక్కలన్నింటినీ చూసి మొక్కల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఒకటి అసలు ఇలాంటి మెడికేటెడ్ మొక్కలు గాలి తగిలినా మనకి చాలా మంచి హ్యాపీనెస్ అనేది మన మనసుకు కలుగుతుంది అన్నలో ఏ సందేహం లేదు ఇందులో. సో ఇటువంటి వాతావరణం మనందరం కూడా ఒకసారి చూడాల్సినటువంటి ప్లేస్ గా దీన్ని చెప్పి తీరాలి. ఇది మనకి జంగారెడ్డిగూడలో బుట్టాయిగూడెం రోడ్లో ఉన్నటువంటి నూకాలమ్మ అమ్మవారి టెంపుల్కి నియర్ బై ఉంది. ఇది అక్కడికి దాదాపుగా వాకబుల్ డిస్టెన్స్ నూకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి. వచ్చి ఒక్కసారి చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మా అందరం మొక్కలు ఇంత ఉపయోగకరంగా ఉన్నటువంటి మొక్కలు చూసిన తర్వాత నాకు కూడా పెంచితే బాగుండని ఒక భావన ఎలా కలుగుతుందో, ప్రతి ఒక్కరికి కూడా అలా మొక్కల మీద ఒక ఆసక్తి పెరుగుతుంది. అందరూ ఇలాంటి చక్కటి మొక్కలు పెంచడం వల్ల వాతావరణం బాగుండడం ఒక ఎత్తు అయితే మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి సందర్శించండి. చక్కగా మూర్తి గారిని అడిగి తెలుసుకుని మూర్తి గారు చాలా ఓపికగా ఏది అడిగినా సరే చాలా చక్కగా చెబుతున్నారు. ఇన్ ది సేమ్ టైం మనకు ఒకవేళ పెంచాలని ఆసక్తి ఉంటే వారు ఖచ్చితంగా నేను హెల్ప్ మీకు చేస్తాను, మీకు మొక్కలు ఇవ్వడంతో పాటు ఎలా పెంచాలో కూడా మీకు నేర్పిస్తానని చెప్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి, చూడండి, మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభిన్న ప్రతిభావంతుడి కళను సాకారం చేసిన మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రశంసిస్తున్న ప్రజలు. జంగారెడ్డిగూడెంలో తిరుమల ఫామ్ హౌస్ ను ఔషధాల వనంగా తీర్చిదిద్దిన అరవ శ్రీనివాసమూర్తితో సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు ఒత్తిడికి గురై కామకరపకోట మండలం రావికంపాడు హైస్కూల్ విద్యార్థి మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు. ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 2K రన్ విజయవంతం చేయాలంటున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో మాక్ రన్ లో పాల్గొన్న ప్రజలు. గోల్డ్ తనఖా, వర్తక, వ్యాపార ఉద్యోగాలకు సకాలంలో రుణాలు ఇస్తామంటున్న జంగారెడ్డిగూడెం కరూర్ వైశ్య బ్యాంకు శాఖ ప్రతినిధులు. డిపాజిట్స్ అధిక మొత్తంలో వడ్డీలు పొందాలి అంటూ ప్రచారం. వార్తలు సమాప్తం. నమస్కారం.